హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ రామ్స్ ఎడ్యుకేషన్ హబ్. మనం ప్రీవియస్ వీడియోలో 6th క్లాస్ సైన్స్లోని ఫస్ట్ నుండి థర్డ్ లెసన్ వరకు ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాము. ఇప్పుడు 4th లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. 4th లెసన్ నేమ్ వచ్చేసి జంతువులు ఏమి తింటాయి. ఇందులో ఫస్ట్ పాయింట్, 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రికేంబియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రియా మొదలైన పక్షులకు రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేవు. ఆహారం కోసం కేవలం మొక్కలపైనే ఆధారపడే జంతువులను శాకాహారులు అని, ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారులు అని, మొక్కలు జంతువులను రెండింటిని ఆహారంగా తీసుకునే జంతువులను ఉభయాహారులు అంటారు. కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను తింటాయి. కుక్కలు వాసనతో, రాబందువులు దృష్టితో, గబ్బిలాలు వినికిడి మీద ఎక్కువగా ఆధారపడితే కొన్ని సరీసృపాలు రుచి చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి. పాండ్ స్కేటర్ ఇదేంటి? ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం. నీటి ఉపరితలంపై పడ్డ కీటకాల వల్ల ఏర్పడే అలలను గుర్తిస్తాయి. అవతలి ఒడ్డులో ఏర్పడిన అలల అలజడిని పోల్చి దూరాన్ని లెక్కించి తరువాత కీటకాన్ని పట్టుకోవడానికి కదిలిపోతుంది. జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవి అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు. ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో దాదాపు 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. వడ్రంగి పిట్టకు బలమైన పొడవాటి ముక్కు ఉంటుంది. మన పరిసరాల్లో నివసించే కాకులు సాధారణంగా వృధాగా పారేసిన, కుళ్ళిన ఆహార పదార్థాలను, చనిపోయిన జంతువులను మొదలైన వాటిని తింటాయి. మన పరిసరాలు శుభ్రంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అందుకే వీటిని ఏమంటారు? సహజ పారిశుద్ధ కార్మికులు అంటారు. రాబందులు కూడా ఈ కోవకే చెందుతాయి. జంతువులు పరపోషకాలు అంటే అవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఆవులాంటి ఎన్నో జంతువులు ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడతాయి. వీటిని ఏమంటారు? శాకాహారులు అంటారు. ఆవు, మేక, బర్రె, గొర్రె, జిరాఫీ, ఒంటె, ఏనుగు, జింక మొదలైన జంతువులు పచ్చి, ఎండుగడ్డి, ఆకులు, కొమ్మలు తింటాయి. ఆవు, గేదె, ఒంటె మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగుతాయి. దాన్ని జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేస్తాయి. కొంతసేపు అయిన తర్వాత మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుండి నోటిలోకి తెచ్చుకొని మళ్ళీ బాగా నములుతాయి. దీన్నే నెమరు వేయడం అంటారు. క్రెయిన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది, కానీ ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తినాల్సిన అవసరమే ఉండదు. సజీవ జంతువులలో నీలితిమింగలం చాలా పెద్దది. వేటాడే జంతువులకు పరిగెత్తడానికి బలమైన కాళ్ళు, పట్టుకోవడానికి పదునైన గోళ్లు, మాంసం చీల్చడానికి పదునైన దంతాలు ఉంటాయి. కుందేళ్లకు, ఉడతలకు కూడా పళ్ళుంటాయి. వీటి సహాయంతో గింజలు, దుంపలు, ఆకులు మొదలైనవి వాటిని కొరికి తింటాయి.
అట్లనే బాతులకు కూడా నోట్లో పండ్లు ఉంటాయి, కానీ ఆవు లేదా సింహానికి దంతాల మాదిరిగా ఉండవు. ఆహారాన్ని నమలడానికి కూడా ఉపయోగపడవు. నీటి నుండి ఆహారాన్ని సేకరించడంలో వడపోత సాధనంగా ఉపయోగపడతాయి. నీలితిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువును, 20 నుంచి 30 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. చేపలో కూడా పళ్ళుంటాయి. బాతులో ఉపయోగపడినట్లుగా చేపలో కూడా ఆహారం సేకరించడానికి ఉపయోగపడతాయి. కొన్ని జంతువులు రాత్రి వేళల్లో ఆహార సేకరణ చేస్తాయి. బొద్దింకలు, ఎడారి బల్లులు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాత్ రెక్కల పురుగులు, మిడతలు మొదలైన జంతువులు రాత్రి వేళలోనే ఆహారం సేకరిస్తాయి. పగటి వేళలో చీకటి ప్రదేశాలలో దాక్కుంటాయి. ఇలాంటి జంతువులను ఏమంటారు? నిశాచరులు అంటారు. రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ చూషకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. నూట 150 మిలియన్ సంవత్సరాలకు పూర్వం మిసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. చీమలు ఎన్నో పనులు చేస్తాయి. చీమలలో ఎన్నో రకాల చీమలు కూడా ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే పనులు చేసే కూలీ చీమలు, రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు, ఆడ మగ చీమలు ఉంటాయి. కూలీ చీమలు అనేక పనులతో పాటు గుంపులోని ఇతర చీమల కొరకు ఆహార సేకరణ, ఆహార నిల్వల బాధ్యతను వహిస్తాయి. చీమలు హనీడ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. ఎడారి జంతువులు చాలా వరకు నిశాచరులు. పగటి వేడి తప్పించుకోవడానికి బొరియల్లో నివసిస్తాయి. చీమలు ఒక రకమైన శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి. దీనికోసం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పాన్పు వలె తయారు చేసి అందులో శిలీంధ్రాన్ని పెంచుతాయి. ఆహారపు అలవాట్లను బట్టి జంతువుల మధ్య గల సంబంధమే ఆహారపు గొలుసు. ఆహారపు గొలుసు ప్రకృతిలోని జీవుల పరస్పర ఆధారాన్ని, జీవ వైవిధ్యాన్ని తెలుపుతుంది. చిరుత పిల్లి కుటుంబానికి చెందినది. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. పక్షులను కూడా సకశేరుకాలు అంటారు. కారణం దీనికి వెన్నెముక ఉంది. నౌ 5th లెసన్, పదార్థాలు, వస్తువులు. ఇందులో వచ్చే ఫస్ట్ పాయింట్, ఒక వస్తువు రంగు దాని నుండి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు నుండి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనం చూడగలుగుతాం. మెత్తదనం, గట్టిదనం, మెరుపు ఉండడం, మెరుపు లేకపోవడం వంటి ఎన్నో ధర్మాలు పదార్థాలకు ఉంటాయి. ఏ వస్తువు తయారీకి ఏ పదార్థాలను వాడాలో ఈ ధర్మాలను బట్టి ఉంటుంది. ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. గాజు గుండా చూసినప్పుడు అవతలి వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. వీటిని ఏమంటారు? పారదర్శక పదార్థాలు అంటారు. చెక్క, స్టీలు, కార్డ్బోర్డు వంటి కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడలేము. అటువంటి పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. నీటి సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్. ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్ కన్నా తక్కువగా ఉండాలి.
కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేం. ఇటువంటి పదార్థాలను పార్షిక పారదర్శక పదార్థాలు అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? నూనెలో ముంచిన కాగితం. మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వలన నీటిపై తేలుతుంది. ఒక వస్తువు వాటర్ మీద తేలాలంటే ఏంటి? వాటర్ యొక్క సాంద్రత కన్నా ఆ వస్తువు యొక్క సాంద్రత తక్కువగా ఉండాలి. సో ఐస్ క్యూబ్ యొక్క సాంద్రత అనేది వాటర్ సాంద్రత కన్నా తక్కువగా ఉంటుంది. అందుకే ఐస్ క్యూబ్ అనేది వాటర్లో వేసినప్పుడు పైకి తేలుతుంది. క్రొవ్వొత్తిని ఆర్పినప్పుడు వచ్చిన పొగ క్రొవ్వొత్తి యొక్క వాయు రూపం అవుతుంది. ఇక్కడ కృత్యం ఇచ్చిండ్రు, ఆ కృత్యానికి సంబంధించింది. నెక్స్ట్, పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలైన నీరు, పాలు, నూనె, కిరోసిన్ వంటి వాటిని ద్రవ పదార్థాలు అంటారు. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోని పదార్థాలైన చెక్క, రాయి, ఇటుక, ప్లాస్టిక్ వంటి కూరగాయలు వంటి పదార్థాలను ఘన పదార్థాలు అంటారు. క్యాండిల్ అనే పదం క్యాండేర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. క్యాండేర్ అంటే ఏంటి? మెరుపు అని అర్థం. బీవాక్స్ తో తయారు చేసిన కొవ్వొత్తులు తీయటి వాసనను కలిగి ఉంటాయి, తక్కువ పొగని ఇస్తాయి. నీటిలో మునిగే స్వభావం ఉన్న వస్తువులను తేలేటట్లు చేయవచ్చు, కానీ నీటిలో తేలే వస్తువులన్నిటిని మునిగేటట్టు చేయలేము. పదార్థాలను వాటి సామర్థ్యాన్ని బట్టి, ధర్మాలను బట్టి విభజించవచ్చు. ఒక పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణం బయటికి వస్తుంది. కాంతి ఏదైనా వస్తువుపై పడినప్పుడు అది పరావర్తనం చెందవచ్చు, శోషించబడవచ్చు లేదా వస్తువు గుండా ప్రసరించబడవచ్చు. ఇంతతో 5th లెసన్ అయిపోయింది. ఇప్పుడు 6th లెసన్. 6th లెసన్ నేమ్ వచ్చేసి ఆవాసం. షార్క్ చేప నోటిలో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 3 mm పొడవు ఉంటుంది. ఒక జీవి అవసరాలన్నీ తీర్చే పరిసరము ఆ జీవి యొక్క ఆవాసం అవుతుంది. ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు. పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు వంటి భౌమావాస జంతుజాలం ఉంటుంది. తూనీగ, మెఫ్లై, లకుముకి పిట్ట, నీటి కాకుళ్ళ లాంటి పక్షులు కొలను నీటి ఉపరితలం పైన ఎగురుతూ కనిపిస్తాయి. ఇవన్నీ ఏంటి? కొలను నీటిలో ఉపరితలం పైన ఎగురుతూ కనిపిస్తాయి. అట్లనే నత్తలు, తిరుగుడు పురుగు, గుంటగురుగు వంటి జీవులు నీటి ఉపరితలం పైన నివసిస్తాయి. తూనీగలు, మెఫ్లై, డింబకాలు నీటి ఉపరితలంపై తేలుతూ కనిపిస్తాయి. అంతరతామర, బుడగతామర వంటి మొక్కలు పూర్తిగా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి. నీటి బొద్దింకలు, జలగ, దోమ, డింబకాలు ఉపరితలానికి లోపల గాని కొలను మధ్య ప్రాంతంలో గాని కనబడతాయి. నెక్స్ట్, చేపలు, పీతలు కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తుంటాయి. కొలను అంచులలో వివిధ రకాల గడ్డి జాతులు, కప్పలు, పీతలు, కొంగలు మొదలైనవి ఉంటాయి. చేపలు ఈ ప్రాంతంలోనే గుడ్లు పెడతాయి. ఇక కొడలు అడుగు భాగంలో హైడ్రిల్లా లాంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగు, మెగ్గాట్ అంటే ఈగ మొదలైన కీటకాల డింబకాలు కనబడుతుంటాయి. నీటిలో ఉండే మొక్కలను నీటి మొక్కలు అని,
నీటిలో ఉండే జంతువులను జలచరాలు అని అంటారు. వీటి ఆవాసాన్ని జలావాసం అంటారు. నదులు సముద్ర తీరాలలో నేల నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం ఆవాసం పునరుత్పత్తి కోసం నివసిస్తాయి. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. ఎడారి ఆవాసాలలో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటె కన్నా ఎక్కువ కాలం బ్రతకగలుగుతాయి. బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి వాటి రక్షణ గురించి పనిచేస్తుంది. నేలపై ఉండే అన్ని రకాలైన ఆవాసాలను కలిపి భౌమ ఆవాసాలు అంటారు. భూగోళం మొత్తం వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాలలో 3/4 వృక్షజాలమే ఉంటుంది. మడ అడవులు సముద్ర తీర ప్రాంతాల్లో కోస్తా జిల్లాల్లో కనబడతాయి. ద్రాక్ష తోటలను తెలంగాణ ప్రాంతంలో పెంచుతారు. బ్రహ్మజముడు తుమ్మ కలబంద వంటి మొక్కలకు మిరప మల్లె కంటే తక్కువ నీరు అవసరమవుతుంది. వీటిని ఎడారి మొక్కలు అంటారు. ఒంటెలు ఎడారి ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఎడారి మొక్కలు ఎడారి జంతువులు అనేవేంటి పొడి వాతావరణానికి ఎక్కువ ఉష్ణోగ్రతలకు అనుకూలంగా ఉంటాయి. పాములు ఎలుకలు వంటివి బొరియల్లో నివసించే జంతువులు కూడా ఉంటాయి. ఎడారిలో వివిధ ప్రాంతాలను ఎడారి ఆవాసాలు అవుతాయి. సవన్నా గడ్డి భూములు ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. రకరకాల పక్షులు చాలా దూర ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొల్లేరు పులికాట్ సరస్సులకు వస్తుంటాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ ప్రాంతంలో పెలికాన్ పక్షులు కనబడతాయి. కర్నూలు జిల్లాలో బట్టమేక పిట్ట అనే పక్షి చాలా దూరం నుండి ఎగురుతూ వస్తుంది. ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను వెతుకుతూ చాలా దూరం నుంచి పక్షులు ఎగురుతూ వస్తుంటాయి. కొన్ని రకాల తాబేళ్లు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తీర ప్రాంతం నుండి విశాఖపట్నం తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. జలావాసాలు వివిధ రకాలుగా ఉంటాయి. అవి సరస్సులు, తడి నేలలు, మడుగులు, వాగులు, నదులు మరియు చిత్తడి నేలలు. నదులలోని మంచినీరు సముద్రాలలోని ఉప్పు నీటితో కలిసే ప్రాంతాలలో మడ అడవులు దట్ ఈస్ మంగ్రూమ్స్ పెరుగుతాయి. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలు మహాసముద్రాలలో 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది. ఇక్కడితో 6th క్లాస్ వరకు ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కంప్లీట్ అయినాయి.